మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. పేషెంట్ ఎవరో చాలా చక్కగా అడిగారు, సార్ నాకు గట్టితనం బాగుంది సార్, అంటే ఈ అబ్బాయికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేదు, గుడ్, కానీ సార్ నిమిషం సార్ చెప్పుకోకూడదు కానీ సార్, అంటే ఈ అబ్బాయి కాదు కొందరు చెప్తూ ఉంటారు, చెప్పుకోకూడదు సార్, జస్ట్ ఎంట్రీ సార్, అంతే నా దరిద్రం ఏమో సార్ కారిపోతారు సార్, ఏం చేయమంటారు సార్. ఈ అబ్బాయిని 1 minute కొందరు, ఇది చాలా కామన్గా చూస్తుంటాం సార్, ఎంట్రీనే సార్ అయిపోయి కారిపోయింది సార్, ఇంకా సార్ అనకూడదు కానీ సార్ ఎట్టో నైట్ అయిపోతుంది, మళ్ళీ నైట్ వస్తుందేమో, ఈమెకి ఏం సమాధానం చెప్పాలని భయపడుతూ ఉంటాను. నాకేమో ఆ ప్లెజర్ వస్తుంది ఆ 2-3 seconds, కానీ పార్ట్నర్ సాటిస్ఫై కాక చాలా ఇబ్బంది పడుతున్నాను సార్. వాస్తవం అండి, లెస్ దాన్ 1 minute కంటే మీ ఎరెక్షన్ సస్టెనిటీ, అంగం గట్టితనం లేకుండా మీకు సీమన్ లీక్ అయితే దీన్ని ఎర్లీ ఎజాక్యులేషన్ అంటారు. కరెక్ట్ వర్డ్ దీనికి ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు. ఈ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్కి 3 నుంచి 4 కారణాలు ఉంటాయి. అందులో ఇప్పుడు అడిగినది వెరీ ఇంపార్టెంట్. ఇన్ఫెక్షన్ ఏమన్నా? ఎస్. ఒకటి, మీ సెక్స్ హార్మోన్స్లో కొంచెం ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల కూడా సస్టెనిటీ అనేది కోల్పోతుంటారు. రెండవది, ఫ్లో బాగుంటుంది కానీ ఎక్కువసేపు మెయింటైన్ కాదు, అంటే ఫ్లో ఇష్యూస్, వాస్కులర్ ఇష్యూస్ ఉండొచ్చు. సో మూడవది ప్రాస్టటైటిస్, క్రానిక్ ప్రాస్టైటిస్లో కూడా, అంటే సీమన్లో ఉన్న ఇన్ఫెక్షన్ అనండి, ప్రాస్టేట్ సెమినల్ వెసికిల్స్లో ఉన్న ఇన్ఫెక్షన్ అనండి, వాటి వల్ల కూడా ఈ బ్యాక్టీరియా లేదా ఒక్కోసారి ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ రిలీజ్ వల్ల మీ ఎజాక్యులేటరీ రిఫ్లెక్స్, అంటే త్వరగా మనకి ఏదైతే సీమన్ బయటకు వస్తుందో ఆ రిఫ్లెక్స్ పైన నుంచి వస్తుంది, అక్కడ రిలీజ్ చేసిన బ్యాక్టీరియల్ టాక్సిన్స్ వల్ల కూడా ఇరిటేషన్ ఎర్లీగా వచ్చేసి రిఫ్లెక్స్ త్వరగా వచ్చేసి ఎర్లీ ఎజాక్యులేట్ అయిపోతూ ఉంటుంది. సో క్రానిక్ ప్రాస్టటైటిస్ కూడా ఒక రీజన్. మీరు తెలుసుకోవాల్సింది ఏమంటే, మీకున్న ఇన్ఫెక్షన్ ఇది నిజంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షనా, నాన్ బ్యాక్టీరియల్ వల్ల వచ్చిందా అది తెలుసుకోగలిగితే, ఖచ్చితంగా రీజన్ కనుక ఇదే అయితే మనము ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ని ట్రీట్ చేయొచ్చు. బట్ ఇక్కడ మోర్ దాన్ ఈ 3 నుంచి 4 కారణాల కంటే వెరీ ఇంపార్టెంట్ మీరు గమనించాల్సింది, ఈరోజు మీరు మీ పార్ట్నర్తో కలిసిన్నారు, త్వరగా అయిపోయింది. 2 రోజుల తర్వాత కలిశారు, త్వరగా అయిపోయింది. ఇంకో 2 రోజుల తర్వాతనో 3 రోజుల తర్వాత కలవాలంటే అవుతుంది కదా సార్. మిమ్మల్ని ఏమైనా గుర్తు చేసుకోవాలన్నా సార్, మీరు ఇచ్చిన ట్రీట్మెంట్ లేదంటే ఏదైనా ఫిగర్ని గుర్తు చేసుకోవాలన్నా సార్, చచ్చిపోతానేమో సార్, ఖచ్చితంగా మా ఆవిడ ఇంకా నేను మీకు సరదాగా అనిపిస్తుంది కానీ నిజంగా ఇది ఫీల్ అవుతుంటారు చూడండి. మన వాళ్ళు ఏమంటారంటే వైఫ్ అంటే భయపడతారు, ఆ విషయాలు వేరు. దీని దగ్గర పడే భయము, అది భయం అని కాదు, ఒక తెలియని యాంగ్జైటీ, మీ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీని పెంచేసి ఆల్రెడీ పాపం 1 నిమిషం 1.5 నిమిషం చేసేవాడు కూడా 2 సార్లు ఫెయిల్ అయిందిగా, 3వ సారి అసలు ఆ సిచ్యువేషన్ ఫేస్ చేయాలంటేనే, ఈరోజు కలుద్దామంటేనే సార్ అనే భయానికి వెళ్ళిపోయి ఇంకా సైకిల్ తిరుగుతూనే ఉంటుంది. నీ భయమా? నీకంటే అంటే నీ ఆలోచన అంతా సెక్స్ని ఎంజాయ్ చేద్దామని ఉండదు, త్వరగా అయిపోతుందేమో, అయిపోతుంది, ఓకే కదా, అయిపోదు కదా, ఈ టెన్షన్లోనే కారిపోయి ఉంటుంది మనోడికి. సో కాబట్టి దయచేసి మీకు పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉంటే ఓపెన్గా మిస్సెస్తో మాట్లాడండి, లేదా నాకే చిన్న ప్రాబ్లం అని సార్ దగ్గర పోయిస్తాను, తప్పక ఇద్దరు కపుల్గా రండి, ఆమె ఎక్స్పెక్టేషన్స్ ఏందో చూద్దాం, మీ తరపు నుంచి మీ ప్రాబ్లం ఏంటో చూద్దాం. ఈ రెండింటినీ మనము సఖ్యతగా మీ ఇద్దరు ఆ ప్రాబ్లమ్ని సొల్యూట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా సెక్షువల్ లైఫ్ బాగుండి మీకు ఈ ఎర్లీ ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్ని చక్కగా ట్రీట్ చేసుకోవచ్చు.